హాయ్ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం మెషిన్ లెర్నింగ్లో యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాం. టాపిక్ వచ్చేసి మల్టీలేయర్ పర్సెప్ట్రాన్, షార్ట్కట్లో ఎంఎల్పి. మీ ఫోన్ ఒక ఫోటోలో మీ ఫ్రెండ్ని ఎలా గుర్తిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? లేదా యూట్యూబ్ మీకు నెక్స్ట్ వీడియోని పర్ఫెక్ట్గా ఎలా సజెస్ట్ చేస్తుందో? వీటన్నింటి వెనుక ఉన్న టెక్నాలజీకి పునాది ఈ ఎంఎల్పి అన్నమాట. ఇది డీప్ లెర్నింగ్ అనే పెద్ద ప్రపంచంలోకి మన ఫస్ట్ స్టెప్. సో చాలా శ్రద్ధగా విందాం. అసలు ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఐడియా ఎక్కడ్నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మన బ్రెయిన్ నుంచే. ఇక్కడ మీరు చూస్తున్నారే, అదొక బయోలాజికల్ న్యూరాన్. మన బ్రెయిన్లో ఇలాంటివి కోట్లలో ఉంటాయి. అవి సిగ్నల్స్ పంపుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటాయి. మనం కూడా అచ్చం అలాగే డేటాను ప్రాసెస్ చేసే ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ను క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాం. దానికి మొదటి అడుగు మన సొంత న్యూరాన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. లెఫ్ట్ సైడ్ మన బ్రెయిన్లో ఉండే అసలైన న్యూరాన్, రైట్ సైడ్ ఏమో మనం కంప్యూటర్లో క్రియేట్ చేసే ఆర్టిఫిషియల్ న్యూరాన్. రెండిట్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే రెండు ఇన్పుట్స్ తీసుకుంటాయి, ప్రాసెస్ చేస్తాయి, ఒక అవుట్పుట్ ఇస్తాయి. ఇంత సింపుల్ ఐడియా మీద మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుందన్నమాట. రైట్, ఇక మనం అసలు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ పెద్ద నెట్వర్క్ అంతా అర్థం కావాలంటే ఫస్ట్ దాని బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అంటే ఒక సింగిల్ పర్సెప్ట్రాన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పెర్సెప్ట్రాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పెర్సెప్ట్రాన్ అనేది ఒక సింగిల్ న్యూరాన్ మోడల్. ఇది మెషిన్ లెర్నింగ్లో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తామే, అచ్చం అలాంటిది. కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటుంది, లోపల ఏదో చిన్న ప్రాసెసింగ్ చేస్తుంది, ఫైనల్గా ఒకే ఒక అవుట్పుట్ ఇస్తుంది, అంతే. ఈ డయాగ్రామ్ను కొంచెం జాగ్రత్తగా చూడండి. నేను బోర్డు మీద గీస్తున్నట్టు ఊహించుకోండి. x1, x2, x3 ఇవన్నీ మన ఇన్పుట్స్. ప్రతి ఇన్పుట్కి ఒక వెయిట్ లేదా ఇంపార్టెన్స్ ఉంటుంది. అవే w1, w2, w3. ఉదాహరణకి ఈరోజు వర్షం పడుతుందా లేదా అని మనం ప్రెడిక్ట్ చేయాలనుకోండి. గాలిలో తేమ అనే ఇన్పుట్కి సూర్యరశ్మి కన్నా ఎక్కువ వెయిట్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా, అలాగనమాట. ఇప్పుడు వీటన్నిటినీ మల్టిప్లై చేసి యాడ్ చేశాక ఒక వాల్యూ వస్తుంది. దాన్ని మనం యాక్టివేషన్ ఫంక్షన్కి పంపిస్తాం. ఈ ఫంక్షన్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. వచ్చిన వాల్యూ ఒక మినిమం లెవెల్ దాటితేనే అది న్యూరాన్ని ఫైర్ చేసి అవుట్పుట్ పంపడానికి పర్మిషన్ ఇస్తుంది, లేదంటే గేట్ తెరవదు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ వస్తోంది. బానే ఉంది కానీ, ఒక్క న్యూరాన్తో మనం పెద్ద పెద్ద పనులు చేయగలమా? రియల్ లైఫ్లో ఉండే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలమా? ఒక ఫోటోలో పిల్లిని గుర్తించడం లాంటివి చేయగలదా? ఏమంటారు? జవాబు అస్సలు చెయ్యలేదు. ఎందుకంటే దానికొక పెద్ద లిమిటేషన్ ఉంది. ఒక సింగిల్ పెర్సెప్ట్రాన్ కేవలం లీనియర్గా సెపరబులైన డేటాని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. అంటే ఏంటంటే ఒకే ఒక స్ట్రెయిట్ లైన్ గీసి రెండు గ్రూపుల్ని విడదీయగలిగే సింపుల్ ప్రాబ్లమ్స్ని మాత్రమే ఇది సాల్వ్ చేస్తుంది. ఉదాహరణకి XOR ప్రాబ్లం చూడండి. అక్కడ ఎక్స్లను, ఓలను ఒకే స్ట్రెయిట్ లైన్తో వేడి చేయడం కుదురుతుందా? కుదరదు. ఇలాంటి నాన్ లీనియర్ ప్రాబ్లమ్స్ దగ్గర ఇది ఫెయిల్ అయిపోతుంది. ఇదే దీని బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. మనం ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అక్కడికే వస్తున్నాం. అదే మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ లేదా ఎంఎల్పి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక న్యూరాన్ బదులు చాలా న్యూరాన్లని ఒకదాని తర్వాత ఒకటి లేయర్స్ లాగా పెడతామన్నమాట. ఈ ఇమేజ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎంఎల్పి ఆర్కిటెక్చర్లో బేసిక్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇన్పుట్ లేయర్, ఇది మన డేటాని తీసుకుంటుంది. లాస్ట్ది అవుట్పుట్ లేయర్, ఇది ఫైనల్ రిజల్ట్ ఇస్తుంది. ఇక మధ్యలో ఉన్నాయి చూసారా, హిడెన్ లేయర్స్. అసలు మ్యాజిక్ అంతా జరిగేది ఇక్కడే. కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని గుర్తించేది ఈ లేయర్సే. ప్రతి లేయర్కి ఒక స్పెసిఫిక్ పని ఉంటుందన్నమాట. ఇన్పుట్ లేయర్ జస్ట్ రా డేటాని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లి ఫోటో ఇస్తే దాని పిక్సెల్ వాల్యూస్ అన్నిటినీ ఇది తీసుకుంటుంది. ఇక హిడెన్ లేయర్స్ ఏం చేస్తాయంటే ఆ ఫీచర్స్ని ప్రాసెస్ చేస్తాయి. అంటే మొదటి హిడెన్ లేయర్ ఏమో ఆ పిక్సెల్స్ నుంచి చిన్న చిన్న ఎడ్జెస్ని, లైన్స్ని గుర్తిస్తుంది. దాని తర్వాత లేయరేమో ఆ ఎడ్జెస్ని కలిపి కళ్ళు, చెవులు లాంటి షేప్స్ని గుర్తిస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ లేయర్ ఈ అనాలిసిస్ అంతా చూసి ఓకే, ఇది పిల్లి అని ఫైనల్ ప్రిడిక్షన్ ఇస్తుంది. ఇలా ఎన్ని ఎక్కువ హిడెన్ లేయర్స్ ఉంటే ఆ నెట్వర్క్ అంతా డీప్ అని అంటాం. డీప్ లెర్నింగ్ అనే పదం ఇక్కడ్నించే వచ్చింది. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. నేనిందాక చెప్పినట్టు
ఒక న్యూరాన్ ఫైర్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది ఇదే. స్టెప్, సిగ్మాయిడ్, టానెచ్ ఇలా చాలా రకాలున్నాయి. కానీ ఈ రోజుల్లో డీప్ లెర్నింగ్లో కింగ్ ఎవరంటే రేలు, అంటే రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్. ఎందుకిది అంత పాపులర్ అంటే దీని క్యాలిక్యులేషన్ చాలా చాలా సింపుల్, అందుకే చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీనివల్ల మన నెట్వర్క్ చాలా వేగంగా నేర్చుకుంటుంది. సో ఇది చాలా ఎఫిషియెంట్ అనమాట. సరే, నెట్వర్క్ స్ట్రక్చర్ చూశాం, బానే ఉంది. కానీ అసలిది ఎలా నేర్చుకుంటుంది, ఎలా స్మార్ట్గా తయారవుతుంది? ఆ ప్రాసెస్లో 2 సూపర్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. అవే ఫార్వర్డ్ ప్రాపగేషన్ మరియు బ్యాక్ ప్రాపగేషన్. వీటిని జాగ్రత్తగా వినండి. ముందుగా ఫార్వర్డ్ ప్రాపగేషన్ పేర్లోనే ఉంది కదా, అంటే ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్లడం. మనమిచ్చిన ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయి ఒక్కో లేయర్ని దాటుకుంటూ ఫైనల్గా అవుట్పుట్ లేయర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రిడిక్షన్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మన మోడల్ చేసే ఫస్ట్ గెస్ అన్నమాట. నాకిది అనిపిస్తుంది అని చెప్తుంది. సరే, మన మోడల్ ఒక గెస్ చేసింది. కానీ అది ఎంత కరెక్ట్, ఎంత తప్పు? ఆ తప్పుని కొలిచేదే ఈ లాస్ ఫంక్షన్. అంటే మన మోడల్ చేసిన ప్రిడిక్షన్కి అసలైన కరెక్ట్ ఆన్సర్కి మధ్య ఉన్న తేడానే లాస్ లేదా ఎర్రర్ అంటాం. మన గోలేంటంటే ఈ లాస్ని వీలైనంతవరకు జీరోకి తీసుకురావడం. ఇక్కడే అసలైన లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అదే బ్యాక్ ప్రాపగేషన్, అంటే తప్పుల నుంచి నేర్చుకోవడం. మనం క్యాలిక్యులేట్ చేసిన ఎర్రర్ని అవుట్పుట్ నుంచి వెనక్కి పంపిస్తాం, ప్రతీ లేయర్ గుండా వెనక్కి. అలా వెళ్తున్నప్పుడు ఈ తప్పుకి ఏ కనెక్షన్ ఎంత కారణమైందో కనుక్కొని ఆ కనెక్షన్ యొక్క వెయిట్స్ని కొద్దిగా మారుస్తాం. హే, నువ్వు తప్పు చేసావు, కొంచెం అడ్జస్ట్ అవ్వు అని చెప్పినట్టు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అల్గోరిథం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెయిట్స్ని అడ్జస్ట్ చెయ్యి అన్నాం కదా, కానీ ఎలా, ఏ డైరెక్షన్లో? దానికోసం వాడే టెక్నికే గ్రేడియంట్ డీసెంట్. ఇమాజిన్ చేసుకోండి, మీరు కళ్లకు గంతలు కట్టుకుని ఒక పెద్ద కొండమీదున్నారు. మీ టార్గెట్ ఆ కొండ కిందకి లోయలోకి వెళ్లడం. మీరేం చేస్తారు? ప్రతి అడుగు ఏ వైపు అయితే ఎక్కువ వాలుగా ఉందో ఆ వైపు వేస్తారు కదా, అప్పుడే ఫాస్ట్గా కిందకి వెళ్లగలరు. ఇక్కడ కూడా అంతే. ఈ కొండనే మన ఎర్రర్. ఏ డైరెక్షన్లో వెయిట్స్ని మారిస్తే ఎర్రర్ ఫాస్ట్గా తగ్గుతుందో ఆ డైరెక్షన్లో చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్తాం. అదే గ్రేడియంట్ డీసెంట్. ఓకే, ఒక ఎంఎల్పి మోడల్ని ఎలా కట్టాలో, ఎలా నేర్పించాలో చూసాం. ఇప్పుడు దాన్ని బిల్డ్ చేసేటప్పుడు వచ్చే ప్రాక్టికల్ విషయాలు, అంటే ట్రైనింగ్, టెస్టింగ్, ఇంకా మనం ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా మన దగ్గరున్న డేటాని 2 భాగాలుగా విడగొడతాం: ట్రైనింగ్ డేటా, టెస్టింగ్ డేటా. ట్రైనింగ్ డేటాని మోడల్కిచ్చి నేర్పిస్తాం. అది నేర్చుకున్న తరువాత దానికి అస్సలు పరిచయం లేని కొత్తదైన టెస్టింగ్ డేటానిచ్చి దాని పర్ఫార్మెన్స్ని చెక్ చేస్తాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్టూడెంట్కి కొన్ని మోడల్ పేపర్స్ ఇచ్చి ప్రిపేర్ చేయించి ఫైనల్ ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ పేపర్ ఇవ్వడం లాంటిది. ఆ ఫైనల్ ఎగ్జామ్లో బాగా రాస్తేనే కదా ఆ స్టూడెంట్కి సబ్జెక్ట్ వచ్చినట్టు. ఇక్కడ కూడా అంతే. ట్రైనింగ్ టైంలో మనకి 2 పెద్ద తలనొప్పులొస్తాయి. ఒకటి ఓవర్ఫిట్టింగ్, అంటే మన మోడల్ ట్రైనింగ్ డేటాని మరి ఎక్కువగా బట్టి పట్టినట్టు నేర్చుకుంటుంది, డేటాలో ఉన్న నాయిస్ని కూడా నేర్చుకుని కొత్త డేటా ఇవ్వగానే కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీన్ని హై వేరియన్స్ అంటాం. రెండోది అండర్ ఫిట్టింగ్, అంటే మోడల్ మరీ సింపుల్గా ఉండి డేటాలో ఉన్న అసలు ప్యాటర్నే సరిగ్గా నేర్చుకోలేకపోవడం. దీన్ని హై బయాజ్ అంటాం. ఒక మంచి స్టూడెంట్లాగా బట్టి పట్టకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకునేలా మనం మోడల్ని తయారు చేయాలి. అదే మన టార్గెట్. ఇంతసేపు మనం థియరీ నేర్చుకున్నాం గదా, ఇప్పుడు అసలు ఈ ఎంఎల్పిని రియల్ వరల్డ్లో ఎక్కడ వాడతారో చూద్దాం. అప్పుడు మీకు ఈ టాపిక్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి. నార్మల్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి ఎంఎల్పి సూపర్గా పనిచేస్తుంది. కానీ ఇమేజ్ రికగ్నిషన్ లాంటి స్పెసిఫిక్ టాస్క్స్కి కాన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే సిఎన్ఎన్స్ వాడతారు. అలాగే టెక్స్ట్, స్పీచ్ లాంటి సీక్వెన్షియల్ డేటా కోసం రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఆర్ఎన్ఎన్స్ వాడతారు. ఎందుకంటే వాటికి స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. అయినా సరే ఈ సిఎన్ఎన్స్, ఆర్ఎన్ఎన్స్ అన్నింటికీ ఫౌండేషన్, బేసిక్ బిల్డింగ్ బ్లాక్ మన ఎంఎల్పియే. రైట్. ఈ యూనిట్ని ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. మన బ్రెయిన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని న్యూరల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేశాం. ఒక సింగిల్ న్యూరాన్ని పర్సెప్ట్రాన్ అంటాం. దాని లిమిటేషన్స్ వల్ల చాలా పర్సెప్ట్రాన్స్ని లేయర్స్గా పెట్టి ఎంఎల్పిని తయారు చేశాం. ఈ నెట్వర్క్ ఫార్వర్డ్ ప్రాపగేషన్తో ప్రిడిక్ట్ చేస్తుంది, లాస్ ఫంక్షన్తో తన తప్పుని తెలుసుకుంటుంది, ఆ తర్వాత బ్యాక్ ప్రాపగేషన్ మరియు గ్రేడియంట్ డీసెంట్తో ఆ తప్పుల నుంచి నేర్చుకుని తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ రాకుండా చూసుకోవాలి. సింపుల్. ఫైనల్గా ఒక్క మాట, ఎంఎల్పి అనేది జస్ట్ ఒక అల్గోరిథం కాదు,
అది మొత్తం డీప్ లెర్నింగ్ ప్రపంచంలోకి మన ఎంట్రీ పాస్. ఫ్యూచర్లో మీరు నేర్చుకోబోయే సిఎన్ఎన్స్, ఆర్ఎన్ఎన్స్, ట్రాన్స్ఫార్మర్స్ లాంటి అడ్వాన్స్ టాపిక్స్ అన్నింటికీ ఇదే ఫౌండేషన్. దీన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మీ మషిన్ లెర్నింగ్ జర్నీ అంత ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.